78, 79, 80. ఈ హైదర్ షా కోట్, రామ్దోగూడ, బండ్లగూడ జాగీర్, టీపు ఖాన్ రిజ్, లంగర్ హౌస్, ఈ ఏరియాలన్నిటి చుట్టుకుంటూ నేను నడుచుకుంటూ గోల్కొండ హై స్కూల్లో తెలుగు మీడియం 7th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ చదువుకున్నవాడిని. నా వయసు ఇప్పుడు 65 years. ప్రతిదీ కూడా నేను మూసీని చాలా దగ్గర నుంచి చూసిన వాడిని. నా ఫ్రెండ్స్ అందరూ ప్రాపర్గా, నా క్లాస్మేట్స్ అందరూ కూడా హైదర్ షా కోట్కి సంబంధించిన వాళ్ళు, ఇదే విలేజ్కి సంబంధించిన వాళ్ళు. నాతో పాటు 5గురు. మేమంతా శనివారం కానీ సండే కానీ హాలిడేస్ ఉన్నప్పుడు అంతా మామూలుగా చడ్డీలు వేసుకుని తిరిగేవాళ్ళం. ఆ రోజుల్లో 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ మేమందరం కలిసి మూసీలో కూర్చొని చేపలు పట్టేవాళ్ళం. జనరల్గా మూసీ రివర్లో వాటర్ ఎప్పుడు వచ్చేది అంటే, జనరల్గా వాటర్ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు ఆ మూమెంట్లోనే వర్షం వచ్చేది. వర్షంతో పాటు మనకి గండిపేటలో ఉన్న 15 గేట్లు ఏవైతే ఉన్నాయో, టైం టు టైం దానికి మినిట్ టు మినిట్ వాళ్ళు వాచ్ చేసుకుంటూ, ఒక గేట్ వదలాలా, 2 గేట్లు వదలాలా, పైనుంచి మన వికారాబాద్ నుంచి, చెవెళ్ళ నుంచి, తాండూరు నుంచి ఏమైతే వాటర్ ఫ్లో వస్తుందో దాన్ని బట్టి అప్పర్ స్ట్రీమ్ నుంచి లోవర్ స్ట్రీమ్కి వచ్చే టయానికి వాళ్ళు గేట్ వైజ్గా ఓపెన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అలా మనకి ఏ రోజు కూడా మనకి ఏదో ఫ్లడ్గా వచ్చేసి కాలనీలు మునిగిపోయినట్టు కానీ ఎక్కడ, బాగా తెలిసినంత వరకు నేను చూసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఆ తర్వాత మేము కంటిన్యూగా అక్కడ మేము ఈ థర్మాకోల్ తెడ్లు వేసుకుని మూసీలో మేము తిరిగేవాళ్ళం వాటర్లో. అప్పటి నుంచి మేము చూసాం. తర్వాత కూడా 77 నుంచి 80 వరకు కూడా ఈ మూసీని క్లీన్ చేయడం కానీ అలాంటిది ఏమీ కూడా అసలు ఎక్కడ ప్రస్తావన వచ్చేది కూడా కాదు. మామూలుగా నీళ్లు చాలా క్లీన్గా ఉండేవి. అంటే ఒకటి, జనవాసం పెరిగే కొద్దీ దాంట్లో కొద్దిగా మనకి డ్రైనేజ్ లైన్ కలిగిపోవడం, దానివల్ల మనకి కలుషితం అయిపోవడం వల్ల మనకి వాటర్ కొద్దిగా డిఫరెంట్గా అయిపోయి. ఎందుకంటే ప్రతి శనివారం ఆదివారాలు వచ్చి చేపల వాళ్ళు వచ్చి చేపలు కూడా పట్టుకొని వెళ్ళేవాళ్ళు. పర్టికులర్గా రెయినీ సీజన్లో అయితే మనకి చాలా చేపలు వచ్చేవి. అలాంటి టైంలో మేము మూసీ గట్టు మీద కూర్చుని నేను ఆలోచించుకునేవాడిని, ఇంత మంచి ఆహ్లాదమైన ప్లేసు, ఇక్కడ నెమలు తిరుగుతున్నాయి, ప్రతి చెట్లు, ప్రతి చిన్న చిన్న చెట్టు మనకి ఔషధ భరితమైన చెట్లు దాన్ని బట్టి ఉండేవి అని అనుకునేవాళ్ళు. అట్ ద టైమ్ ఆఫ్ ఐఎమ్ 14 years. సో అప్పుడు అనుకునేవాడిని, ఒకవేళ మనం ఇక్కడ మనం కనుక ఉండగలిగితే, ఒక ఇల్లు కట్టుకోగలిగితే ఎలాగుండేది అనేది నాకు అప్పుడే మైండ్లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఉంటే ఎలా ఉండేది.